వెల్కమ్ టు సాజయ బ్లాగ్స్. అందరు ఎలా ఊరు? మేమైతే మస్తున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ బాయికాడికి అయితే వచ్చినాము. ఎందుకంటే ఇక గోకరకాయ అయితే తెంపుతున్నాము. అప్పటికైతే మా తమ్ముడు అయితే మార్కెట్కి పోతాడు, అందుకే గోకరకాయ అయితే తెంపుతున్నాము. ఈ రాత్రి అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. మీకు ఎట్లా పడ్డదో కామెంట్ అయితే వేయండి. మా ఒడ్లు అయితే అన్నీ తడిసిపోయినాయి, ఎండినాయి, అన్నీ తడిసిపోయినాయి, మళ్ళీ తడిసిపోయినాయి అన్నీ ఒక దిక్కు పోసినాము. ఇక పచ్చి పచ్చి ఉన్నాయన్నీ అయితే ఆకిట్లో అయితే నేర్పుదాము. ఇక మార్కెట్కి పోతాడని అయితే ఈ గోకరకాయ అయితే తెంపడానికి వచ్చినాము మా బావి కాడికి. ఈ గోకరకాయ అంతా తెంపాలి. ఇప్పుడైతే మా తమ్ముడు, నేను, మా చెల్లె, మా చిట్టి ఇట్లనే ఆట ఆడుతుర్రు. ఇక గోకరకాయ అయితే నేను తెంపుతున్నాము. ఈ తొందర అయితే తెంపాలి, మెల్లగా తెంపాలి, లేకపోతే చెట్లు అయితే ఊసిపోతాయి. ఇక మెల్లగా తెంపుతున్నాం. సో పొద్దుకి వాన కొట్టింది కదా, ఇప్పుడు రాత్రి కాకుండా ఇంకా 2-3 రోజులు కూడా వాన అయితే కొడుతుంది కదా. మాది ఇక్కడైతే బాగా కొట్టింది. ఆల్రెడీ పక్క పండు కనిపిస్తున్న మొక్కజొన్న ఉంది కదా, మా పెద్ద అత్తమ్మ వాళ్ళది, అదే మా వైఫ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళది. మొత్తం మొక్కజొన్న మొత్తం పడినది. ఇంకా కంకులు అయితే మొత్తం ఆల్రెడీ కింద పడి నీళ్ళలోనే ఉన్నాయి, ఖరాబ్ అవుతున్నాయి. తర్వాత వచ్చేసి మా వాళ్ళు కూడా వరి మొత్తం కోయలేదు, గిదే కోసిరు. ఈ బెండ చెట్ల పక్క పండు ఉంది కదా, కనిపిస్తుంది కదా, ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది జస్ట్ గివే కోసిరు. మొన్న కొన్ని ఉండే, కొన్ని కోసేసారు. ఇంకా కిందికి ఉంది, దిగబడుతున్నారు ఊరుకురు, దిగబడుతున్నారు ఊరుకుంటే ఇప్పటికి కూడా ఆల్రెడీ ఇక ఏమంటారు మొత్తం ఇంకా వరి కొంచెం పన్నది. వర్షం కొట్టుడుకు ఇట్లా మొత్తం బాగా కొట్టింది వాన. నిన్న 5 o'clock స్టార్ట్ అయింది. 5 o'clock స్టార్ట్ అయ్యి రాత్రి 7-7:30 దాకా 8 దాకా మినిమం కొట్టింది వాన. మొత్తం ఫుల్ అంటే ఫుల్ ఖరాబ్ అయిపోయింది. అసలు ఇన్ని రోజుల కొల్ల రైతులు కష్టపడదంతా వేస్ట్ అయిపోయింది. మొత్తం తెంపితే మొత్తం తెంపురి అమ్ముతారా మరి ఆయనత పిచ్చి చెట్ల మంది ఎక్కుంటారు కదా, పోతే పోతుంది. ఏడా మన దగ్గర ఉందా, ఇంట్లో ఉందా? మన ఫ్రిడ్జ్ వీళ్ళ ఫ్రిడ్జ్ ఉందా? చెప్తున్నా దెబ్బ దెబ్బ మంచిగా చెట్లు వేసేస్తారా? పచ్చిగా ఎందుకు చేయను? బాగా పచ్చిగా అయింది వాస్తవానికి కదా. ఇప్పుడు ఎన్నిసార్లు ఉన్నాయి ఇంకా తెంపేడి? అసలు మీరు ఇటుకని అటు మొదలు అటుకని ఇటు మొదలు పెట్టిరా? ఇటుకని ఆడిపోతురా? అడ్డం పొడుగు అంతా తిరుగుతురా? తెంపుడైతే అయిపోతుంది అట్లయితే. ఎట్లయితే ఏముంది, అసలు గొరికాకురలా ఉల్లిగడ్డలు కోసేసి ఎగ్ వేసి వండితే బాగుంటుంది కాకి. బాగుంటుందా? బాగుంటుందా? ఎన్ని ఉన్నాయి? ఏంటిది ఇదా? ఎన్ని గంటలకు నువ్వు పోయేది? 5 గంటలకు కదా? 4కి జనాలు వచ్చేది 6 గంటలకు వస్తారు మార్కెట్ కరెక్ట్ టైం కదా. తావాపుకోవాలి కానీ ఇక అమ్దిపురపులు రాత్రి తీరారు. ఇవాళ రేపు ఎల్లుండి దాకా రారు అమ్దిపురపులు, ఎవరు రారు చక్కగా. అమ్దిపురపులకు అక్కడ ఆ ఊర్లో బీరప్ప పండుగ అవుతుంది, అటు కుర్మగొల్లకు, తర్వాత వీళ్ళకు ముద్దురాజుకి పెద్దమ్మ పండుగ స్టార్ట్ అయింది. నీ తరపున ఏమంటావు? పోతావా ఇవాళ మార్కెట్కు? నువ్వు నేను మన ఇద్దరం పోమా? ఎందుకే మార్కెట్కి పోతే ఏం చేస్తాం మనం? నువ్వు షర్టు వాళ్ళు పట్టుకొని తెంపుతారు పోరా, నువ్వేమో ఇట్లా దాన్ని ఏమంటారు, ఓయ్ మళ్ళీ షర్టు వస్తుంది. ఇడికే అంత భూమి అంతా పచ్చికైంది వాన కొట్టి, అట్లా తెంపొద్దు. చెప్పరా మీ అక్కకు అని. చెట్టుకు 10 రూపాయలు అంటే పోరి. గోకరకాయ అయితే తెప్పుతున్నాము. ఇంకా అక్కడ దాకా ఉంది. సాయంత్రం అయితే మార్కెట్కి పోతుంది కదా. ఇప్పుడు ఎండ అయితే ఫుల్ కొడుతుంది, ఇప్పుడేమో ఎండ కొడుతుంది. సాయంత్రం కాగానే అయితే ఫుల్ వాన కొడుతుంది. ఇక ఎండ కొడుతుంది, ప్లస్ ఉడకపోస్తుంది, అయితే ఆగమం అవుతుంది. ఇది తెంపుకొని అయితే ఈ ఒక్కసారి కిందకైనా తెంపుకొని ఇంటికి పోతాము. కాకపోతే అప్పటికి వచ్చిన తర్వాత ఇంకా 2 సార్లు ఉన్నాయి, అవి అయితే తెంపుతాము. అప్పటికి వచ్చి ఇక పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటారు. ఎట్లా ఆడుకుంటారు అంటే కేకు కొట్లాడుకుంటూ ఆడుతుర్రు. ఇక వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు. అవి ఇప్పుడు ఫ్రీ ప్లేస్ ఇంటికాడ అంటే ఇటు అటు ఉంటాయి కదా. ఇక బైకాడికి వచ్చినాం కదా, బైకాడికి వస్తే ఇక ఇవరకు బర్త్డే అయింది. అవి బర్త్డే కేక్ కూడా చేసిర్రు. ఇక మళ్ళీ ఆట ఆడుతుర్రు. అట్లా చేస్తారు అంత పైపులతో.
బెండ చెట్లలో అయితే ఆడుతారు. మేమైతే తెంపుతున్నాము. ఈ ఆకలి కూడా అవుతుంది. ఇది కొంచెం తెంపుకొని అయితే మేము ఇంటికి పోతాము. ఎండ అయితే ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది. ఇక సాయంత్రం కూడా నిన్న వర్షం కూడా బాగా పడ్డది. మేము సాయంత్రము వడ్లు వస్తామనే వరకల్లా సాయం పోసినాము. అయితే ఫుల్ వాన వచ్చింది. దాని మీద కవర్ కప్పినాము. దాని మీద కవర్ కప్పితే పోసిన దిక్కు అవి తడిచిపోయినాయి. సల్లు కొట్టి ఆకిట్లు ఉన్నాయి కూడా తడిచిపోయి. ఇక ఇప్పుడు పోయి అయితే ఉంటుంది ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వడ్ల కాడ వడ్లు నేర్పాలి. అదే పని ఉంటుంది ఇంటికాడ ఉంటే. ఇక వడ్లు పోయేదాకా ఇబ్బందే. ఇంటికాడ ఉంటే ఏం పని ఇక అదే పని. అవన్నీ నూకి సాపి వేయాలి. పిల్లలు అయితే ఆడుతుర్రు. ఇది చెప్పుకొని అయితే ఇంటికి పోవాలి. ఈ తొందర అయితే వస్తానే షెట్టు పట్టుకోవాలి. ఒక్కొక్కటి అయితే చెప్పాలి. లేకపోతే పచ్చిగా ఉంది కదా భూమి, ఇక షెట్టు ఊసిపోతుంది. అందుకే మెల్ల మిషిక్కుడే గోకరకాయ అయితే. నీ సాల అయిపోయిందా అఖిల? నీ సాల అయిపోయిందా? అయితే అయ్యేలా కాదు అసలు. తెంపుడు అయితే ఎక్క అసలు నాకు అర్థమవుతలేదు. మరి సాయంత్రం అంత అయ్యింది. ఇప్పుడు ఎక్కువసేపు ఉండాలి. ఎక్కువసేపా? ఆకలి అవుతుందా నీకు ఇప్పుడు? నాకైతే ఆకలి అవుతుందిరా నాయన. ఏది ఇది అఖిల ఏది దాకా సార్ ఇప్పుడు? అటు ఆడదాకా ఉందా? ఈ బెండ చెట్లు ఆడే దాకా కదా, అంతే కదా? వాడు ఎట్లనే అయిపోయి ఉపాయం చేస్తున్నాడు. అదే బతికే హీరో ఉండదు కదాకి. ఇప్పుడు వచ్చినట్టు మాకు రాకపోతే అప్పుడు ఉంటుంది. అప్పటి వరకు వాడు ఆచిపోతారు, నేను కాలేజీ పోతా ఉన్నారే మీరు ఇద్దరు. మరి మేము వచ్చినందుకు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? ఇంటికా ఉన్న పని లేదా? కొడతా అవి. నువ్వు అసలు ఇటు చాలా ఆకిలో నువ్వు ఇటు సైడ్ తెంపుకొస్తున్నావు, అటు సైడ్ తెంపుకొద్దు. సంచి అటు పోయినాక అటు పెడుతున్నావు. నేను అడుగుతాను. అటు పోతుంది, మేము ఇటు పోతున్నాం. ఇంకో వాళ్ళు ఉంటే అక్కడ పోతారు, ఇటుకెళ్ళి అటు పోతారు.